హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ ఇట్ అప్ విత్ శృతి సిసిర్. నేను మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ రెసిపీ టేస్ట్ చేశాను. ఆ తర్వాత నుంచి నా ఫేవరెట్ అయిపోయింది. అదే హెల్దీ చికెన్ ఫ్రై. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొంచెం పల్లీలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, కొరియాండర్ పౌడర్ అండ్ పెప్పర్ పౌడర్. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దామా. ఫస్ట్ మనం చికెన్ తీసుకుని 2 or 3 టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకుని అందుట్లో కొంచెం ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలిపేసుకుని ఒక 45 minutes మ్యారినేట్ చేసుకోవాలి. ఈ లోపు మనం రెస్ట్ ప్రాసెస్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఆనియన్స్ని వాలికిల్లా కోసుకుని ఫ్రైడ్ ఆనియన్స్లా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొన్ని పల్లీలు, జీలకర్ర, కొన్ని ఎండుమిరపకాయలు తీసుకుని 60 to 70% ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు, పుదీనా, కొత్తిమీర తీసుకుని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ అయిపోయాక మనం ఇదంతా మిక్సీ జార్లోకి తీసేసుకుని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు కూడా ఇందులో యాడ్ చేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి. ఒక పేస్ట్ లాగా అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఒక ఫ్రై ప్యాన్ తీసుకుని అందులో కొంచెం మనం ఆయిల్ యాడ్ చేసుకుని మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అందులో యాడ్ చేసేసుకోవాలి. బాగా కలుపుతూ మూత పెట్టి హైలో ఒక 10 minutes పాటు ఉంచాలి. అప్పుడు చికెన్లో ఉన్న వాటర్ బాగా దిగుతుంది. నెక్స్ట్ లిడ్ ఓపెన్ చేసి ఒక 10 minutes పాటు సిమ్లో పెట్టి బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. వాటర్ డ్రై అయ్యేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. తరువాత మనం జస్ట్ ఒక పీస్ని ప్రెస్ చేసి చూస్తే ముక్క ఈజీగా కట్ అయిపోయిందంటే ఉడికిపోయిందని అర్థం. అలాగే మనం టేస్ట్ కూడా చూసుకోవాలి, ఉప్పు సరిపోయిందా లేదా. తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, గరం మసాలా, ధనియాల పొడి, పెప్పర్ పౌడర్, నెక్స్ట్ ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేసుకుని 5 to 10 minutes పాటు బాగా కలుపుతూ ఉండాలి. అప్పుడు ఆ పేస్ట్ ప్రతి ముక్కకి పట్టి మనం తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుక్ ఇట్ అప్ విత్ శృతి సిసిర్.